2003 నుండి అర్బన్ మీ సేవా కేంద్రాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి పనిచేస్తున్నాయి. సచివాలయాలు ఏర్పాటు చేసామని పేరుతో ఈ అర్బన్ మీ సేవా కేంద్రాలను గత ప్రభుత్వం మూసేసింది. దాదాపు 170 అర్బన్ మీ సేవా కేంద్రాల్లో 607 మంది ఉద్యోగులు 2003 నుండి అంటే 20 ఏళ్ల పాటు పనిచేశారు. వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం రోడ్డున పడేసింది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా విధుల్లో కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే యువగళం పాదయాత్రలో కూడా లోకేష్ గారు కూడా ఈ అర్బన్ మీ సేవా కేంద్రాలను తిరిగి తెరిపించి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులందరినీ కూడా విధుల్లో కొనసాగిస్తామని చెప్పి తెలియజేశారు. ఇచ్చిన హామీ ఏంటంటే ఇప్పటిదాకా అమలు కాలేదు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ తిరుపతి నుంచి గతంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. 3 రోజుల దీక్షలు, అలాగే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దీక్షలు ఇవన్నీ కూడా నిర్వహించాను. అయితే ఇప్పటిదాకా కూడా సమస్యను పరిష్కరించలేదు. ముఖ్యమంత్రి గారు నేరుగా జోక్యం చేసుకుని అర్బన్ మీ సేవా కేంద్రాల్లో పనిచేసిన దాదాపు 607 మంది ఉద్యోగుల్ని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కాబట్టి ఇది నెరవేర్చాలని చెప్పి రాబోయే కాలంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆందోళన నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం అర్బన్ మీ సేవా కేంద్రాలలోని ఉద్యోగులందరినీ కూడా తిరిగి కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. నాగేశ్వరరావు, ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సర్వీసులు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాలు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ప్రభుత్వ శాఖలకి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అదనంగా మరొక 50 కోట్ల రూపాయలు యూజర్ ఛార్జీల రూపంలో తీసుకురావడంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం మేము క్షేత్రస్థాయిలో పనిచేశాము. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ అప్పటి వరకు ప్రజలకు విజయవంతంగా సర్వీసులు అందిస్తున్నటువంటి ఈ సేవా కేంద్రాలని కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో క్లోజ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ 136 జీవో ఇస్తూ ఆ 136 జీవో ప్రకారం మమ్మల్ని అందరినీ ఆప్కాస్లో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కేవలం అమలు చేయకుండా కక్షపూరితంగా పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాడు యువగళం పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ గారిని మా ఉద్యోగులు కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా హామీ ఇస్తూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరించి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ అమలుకు నోచుకోలేదు. అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. మా ఫైలు ప్రభుత్వం యొక్క ఫైలు ఆప్కాస్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం కోసం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఆలస్యాన్ని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఈ సేవా ఉద్యోగులందరూ కూడా ఈ సేవా రాష్ట్ర కార్యమైనటువంటి ఈఎస్డి డిపార్ట్మెంట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఉద్యోగ సాధన సంకల్ప దీక్షల పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి 607 మందికి ఉద్యోగాలకి తిరిగి కల్పించాలని, అత్యంత దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి ఉద్యోగాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సేవా రాష్ట్ర ఎంప్లాయీస్ సంఘం తరఫున మా ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. సిహెచ్ నాగేశ్వరరావు, ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.